ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మా ఎన్నికల పోలింగ్ ప్రారంభం. పోలింగ్ సెంటర్కు చేరుకుంటున్న సినీ తారలు. గృహ కేటాయింపులపై హైకోర్టు తీర్పు సరైంది. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్య. కాకినాడలో వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ. ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్లో స్థానికుల రాస్తా రోకో. నాలా పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని డిమాండ్. మంచిర్యాలలో గోదావరి వంతెన సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన. గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి. డీటెయిల్స్ చూస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో జరగనున్న ఎన్నికల కోసం 3 గదులను కేటాయించి ఒక్కో గదిలో 4 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో 883 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మా ఎన్నికలు జరగబోతున్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ సినీ తారలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. అధ్యక్ష పదవిలో ఉన్న మంచు విష్ణు ఉదయాన్నే చేరుకోగా కాసేపటి క్రితమే ప్రకాష్ రాజ్ కూడా వచ్చారు. వచ్చి రాగానే మంచు విష్ణును ఆలింగనం చేసుకున్నారు. ఇక అక్కడే ఉన్న మోహన్ బాబును చూడగానే కాళ్లకు నమస్కరించేందుకు ప్రయత్నించాడు. అయితే మోహన్ బాబు దానికి నిరాకరించి ప్రకాష్ రాజ్ను భుజం తట్టాడు. ఈ సన్నివేశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బ్రదర్ కొంచెం అటు సైడ్ ఉండి చూడండి మహర్షి గారు ఓకే. ప్రభుత్వ గృహ కేటాయింపులపై హైకోర్టు తీర్పు సరైనదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక సెంట్ ఇస్తే మళ్లీ మురికివాడగా మారిపోతుందని, తాను గతంలో ప్రస్తావించిన అంశాలనే ఇప్పుడు హైకోర్టు చెప్పిందని, ఇప్పటికైనా ప్రభుత్వ ఆలోచనలు మారాలని కోరారు. హైకోర్టును ప్రతిపక్షాలను కూడా బెదిరిస్తున్నారని, తనపై విమర్శలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి మిశ్రా కొడుకే కార్లతో రైతులపై దాడికి పాల్పడ్డారని, మంత్రి కొడుకు పరారవుతున్నట్లు వీడియోలు వచ్చాయని, పోలీస్ శాఖ ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేస్తోందని చెప్పారు. ముందు నేను చెప్పింది ఏంటంటే 1 సెంటు 1.5 సెంటు ఇస్తే అది మళ్ళీ స్లమ్ ఏరియాగా మారిపోతుంది. తర్వాత భార్యాభర్తలు ఉండొచ్చేమో కానీ ఇలాంటి పొడుగోడు అయితే కాళ్ళు బయటకు వస్తాయి. పడుకుంటే నాని పడుకుంటే కాళ్ళు బయటకు వస్తాయి. అంత చెన్నీళ్ళు మంచిది కాదు. ఎనివే ఇప్పుడు భూములు కొంటున్నావు కాబట్టి, నువ్వు యువకుడు కాబట్టి ఆ కష్టపడేదో ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఇవ్వండి, అప్పుడు సుఖంగా ఉంటుంది. ఇట్లాగైతే ఏమవుతుందంటే ఇక బిడ్డలు పట్టకుండా ఆపరేషన్ చేసుకుంటే వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇద్దరు మొగుడు పళ్ళగా ఉంటారు, చివరిదాకా బిడ్డలు పట్టకుండా ఉంటారు. అదన్నా చేయండి, లేదా ఇళ్ళనే పెంచండి అని మీ ఇంట్లో కుక్కలకి కేటాయించిన స్థలమైనా కేటాయించాయా అని అన్నా. అంటే పొద్దున్నే రేచు కుక్కలాగా నా ఎంట పడ్డారు మంత్రులంతా. ప్రజల్లో కుక్కలు అంటారా, నారాయణ కుక్కలు అంటే ప్రజల్ని అని చెప్పేసాను. నేను ప్రజల కుక్కలను నేను ఎందుకంటాను? వాళ్ళకి మీ ఇళ్ళలో కేటాయించినది
జాగాలు ఉన్నాయి కదా కుక్కలకి, దానికన్నా మీకు ఇవ్వమని కొన్ని మాట వాస్తవమే సార్. నా మీద చాలామంది దాడికి వచ్చారు. దాడి కంటే ఫిజికల్ దాడి కాదనుకోండి, వాళ్ళు ఏమొస్తారు నా మీదకి. కాకపోతే ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడం. నేను ఏమాట అంటే నేను చంద్రబాబు నాయుడుకు తొత్తు, చంద్రబాబు నాయుడుకు బంధువు అని నేను బ్లాక్మెయిల్ చేయడం. నేను ఇళ్ల స్థలాన్ని అడగడం ఏంటి, వాళ్ళు నన్ను చంద్రబాబు నాయుడు తొత్తుని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? ఇది బ్లాక్మెయిల్ అవుతుంది. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యతో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా సిపిఐ సిపిఎం కలిసి రాజశేఖర ముఖ్యమంత్రి చేయడానికి తీవ్రంగా ఫైట్ చేసినాం. చంద్రబాబును ఓడించాం కదా. మరి అప్పుడు మా క్యాస్ట్ అని తెలీదా? ఇప్పుడు మాత్రం క్యాస్ట్ ఒకటి వస్తుందా? అంటే మీ సేవ చేస్తే మాత్రం నేను చాలా మంచివాళ్ళమే, రాజకీయంగా వ్యతిరేకిస్తే కులగత్తతో అంటగస్తారా? ఇది అత్యంత నీచం. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది? నేను ఏమైతే చెప్పాను ఆ రోజు అదే వాక్యం చేసింది. ఒక్కొక్కరైన మాట మాత్రం అనలే. నేను కుక్కలైన మాట మాత్రం అనలేదు తప్ప మీటన్నీ అదే నేను చెప్పింది. కాబట్టి చూసుకోండి కావాలంటే ఆ రోజు. కాబట్టి ఇప్పటికేమైంది? మీరు ఆపేయమని చెప్పింది కోర్టు. మీ కన్సల్టేషన్ ఆపండి, మొన్న దీనికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ మొదలుకొని కాలుష్యం మొదలుకొని అన్నీ కూడా పరిష్కారం కావాలా. ఈ జనాభా ఎక్కువైతే ఆరోగ్య సమస్య, గాలి నీరు రాకుండా పోవడం, రకరకాల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క క్లియరెన్స్ తీసుకోమని చెప్పింది. నేను స్వాగతిస్తున్నాను. హైకోర్టు చెప్పేది 100కి 100 కరెక్ట్ సలహా. ఇప్పుడైనా పాటించండి. పాటించకపోతే భవిష్యత్తు మరి ఇంకొక స్లమ్ ఏరియాగా మారిపోయేటువంటి అమలు ఉంది. కాబట్టి అది చేయమని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైకోర్టుని మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ప్రతిపక్షాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇంత నిశ్చిత్వం దిగజారి ఎదురుదాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? లఖంపూర్ కేరీలో జరిగినటువంటి ఘటన సాక్షాత్తు కేంద్ర మంత్రి మిశ్రా కొడుకే ఆ కారు డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళి జనమని తోలాడు. అంటే స్పష్టంగా అర్థమైంది. అంటే ఆందోళన కారుల పైన కారుల్ని తొక్కించేటువంటి సంస్కృతి ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిస్టులు చేసేవాళ్ళు. అంటే కారుతో కొట్టిస్తే శిక్షపడదు వాళ్ళకి. లారీతోనో కారులతోనో కానీ శత్రువులను కొట్టించేస్తే శిక్షపడదు. ఎందుకంటే అంత ప్రూవ్ అవుతుంది. బ్రేక్ ఫెయిల్ అయిందండి అంటాడు. బ్రేక్ ఫెయిల్ అయింది అనగానే కోసి కొట్టేస్తారు. అది గతంలో జరిగేది. ఇప్పుడు అది లేదండి. ఆ ఫ్యాక్షన్స్ అందరూ మళ్ళీ ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోయారు కదా, అందరూ తోలే వాళ్ళు లేరు. ఇప్పుడు తగ్గిపోయింది. మీరు చూడండి కావాలంటే ఫ్యాక్షన్స్ బాగా తగ్గింది. నేను వాళ్ళంతా మంత్రులు అయిపోయారు, ఎమ్మెల్యేలు అయిపోయారు. కాబట్టి అది ఫ్యాక్షన్స్ లేదు. అది ఒకటి. ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా వాళ్ళ కొడుకు కూడా ఈ కారులతో కొట్టించేస్తే మనకు శిక్ష ఉండదనేటువంటి పద్ధతిలోనే వాళ్ళు దొక్కించారు. మంత్రి ఏమంటున్నాడు? నా కొడుకు నా దగ్గరే ఉన్నాడు, పబ్లిక్ మీటింగ్ నా పక్కనే కూర్చున్నాడు కదా అని అంటాడు. మళ్ళా ఇంకొక వైపు ఏమంటున్నాడు? వీడియో బయటపడింది. మంత్రి కొడుకు జీబు దిగి పరిగెడుతున్నాడు. ఆ వీడియో బయటపడింది. బయటపడాక ఇప్పుడు ఏమంటాడంటే నా కొడుకుని చంపడానికి ప్రయత్నించారని చెప్పి ఆ ఆందోళన కాదు వెనక ఈ ఇదేంటి సమ్ టెర్రరిస్టులు ఉన్నారని చెప్పేసి అని మనం చెప్తున్నాడు. అంటే ఏం నాటకం ఇదంతా? అంటే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి ఇంత అబద్ధాలు ఆడి కొడుకును కాపాడుకోవడానికి ప్రయత్నించింటే అంతకన్నా తీసుకోవట్లేదు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది? ఒకవైపునేమో ప్రియాంక గాంధీ వెళ్తుంటేనేమో ఆపేసింది. ఆ రాష్ట్రంలో రాజకీయ సిపిఐ అందరూ ఆ ఊరికి పోవాలని ప్రయత్నిస్తే పోవడానికి వీళ్ళని పాకిస్తాన్లా గిరిగీసేసి ఆ ఊరికి ఇవ్వడానికి వీళ్ళని చెప్పేసి హద్దులు పెట్టేసింది. పాకిస్తాన్ కూడా హద్దు అంత లేవను అది పెట్టేసింది. వాళ్ళు పలికించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో నగర పంచాయతీ కమిషనర్ సాయిబాబా ఆధ్వర్యంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా 2వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే హాజరై ప్రసంగించారు. మహిళలతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సుమారు 3,500 మంది లబ్ధిదారులకు సుమారు 4 కోట్ల రూపాయల వైఎస్ఆర్ ఆసరా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాయిబాబా, మున్సిపల్ వైస్ చైర్మన్ అలైక్యరాణి, కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క 1-2 వర్షంలో మా చైర్పర్సన్ వారిని, వైస్ చైర్పర్సన్ వారిని దయచేసి వారికి కేటాయించినటువంటి సీట్లలో అందరి కరచాల ధ్వనుల మధ్యన మన పార్లమెంట్
వంగగీత విశ్వనాథ్ గారు అది ఒక పవిత్రమైన భగవద్గీత బైబిల్ మరియు రెండో విడత సందర్భంగా ఈ రోజున అందరికీ భారతీకి మా అక్క చెల్లెళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. లేని విధంగా అమ్మ ఒడి పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ అవగాహన కల్పించి వాలంటీర్ ద్వారా ఆ పథకాలన్నింటినీ కూడా వారికి చేరే విధంగా సికింద్రాబాద్లోని ఆర్పీ రోడ్ ప్రధాన రహదారిపై స్థానికులు రాస్తా రోకో నిర్వహించారు. గత 8 నెలలుగా జరుగుతున్న నాలా పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వ్యాపారులు పూర్తిగా జీవనోపాధి కోల్పోయారు. రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వెంటనే పనులు పూర్తి చేసి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఆరు నెలల నుండి నేను కిరాయి బాకీ ఉన్నా కిరా ఓనర్ ఖాళీ చేయమంటున్నాడు. నేను ఏం చేయాలో చెప్పండి మీరు. బిజినెస్ లేదు, వచ్చి క్లియర్ చేస్తే మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోండి. కాంట్రాక్టర్ అంటే బిల్లులు వస్తలేవు, కాంట్రాక్టర్ అంటాడు మున్సిపల్ ఒక వీడియో తీస్తాం మున్సిపల్ అయినా తీసుకోండి అని చెప్తున్నాడు. మరి ఏం చేస్తలేదు, ఎవరిని అడగాలి మేము? చేసినప్పుడు 2 నెలలు అని చెప్పారు. ఆల్రెడీ ఇప్పుడు బిల్లు వస్తలేదు అంటారు. బిల్లు వస్తలేదు మున్సిపల్ అయినా అడిగితే మీకు ఎవరు చెప్పిండని మాట్లాడుతున్నారు. మా బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. డిమాండ్ కంప్లీట్ చేస్తే మా బిజినెస్ ఆల్రెడీ కోవిడ్ వల్ల 1.5 year నుండి లాస్ట్ లోనే నడుస్తుంది. ఈ ఉన్న పరిస్థితులలో ఇవి ఉన్నది వెడ్డింగ్ కార్డ్ బిజినెస్ ఆల్రెడీ వాట్సాప్ లో చేసి మేము ఇబ్బందులు పడుతున్నాము. ఇంకా ఇది కూడా ఉన్నది కూడా పోతుంది. ఈ పని చేసేస్తే మాకు కొంచెం మీ పని మీరు చేసుకొని మా పని మేము చేసుకుంటాం. మాకు వేరే ఎవరితో శత్రుత్వం లేదు, ఏ పార్టీతో సంబంధం లేదు. చేయలేకపోతే ఇప్పుడు ఎలా కింద చిప్ప పడుకుని కూర్చోవాలి మేము. 6 महीने के बाद भी तेलंगाना गवर्नमेंट ये काम नहीं करे तो कैसा? छोटा सा प्रोजेक्ट है, छोटा सा प्रोजेक्ट नहीं कर सके तो फिर बड़ा प्रोजेक्ट क्या करेंगे ये गवर्नमेंट? यहाँ पर आरपी रोड के पूरे दुकानदार परेशान है. 2 महीने का काम 6 महीने हो गए, अभी भी काम नहीं हो रहा है तो कैसा है? अच्छा कॉन्ट्रैक्टर को काम हाथ में दो, आप पैसे दे रहे, पैसे देने के बाद हम लोग सब गवर्नमेंट को टैक्स पे, प्रॉपर्टी टैक्स, रोड टैक्स सब पे करने, उसके बाद भी हमको सुविधा नहीं मिले तो क्या फायदा? ये गवर्नमेंट को हम लोग यहाँ पर लाके फायदा. మంచిర్యాల జిల్లాలో గోదావరి నది ఒడ్డున గోదావరి వంతెన సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మంచిర్యాల అంతర్గం మధ్యలో వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి కట్టుబడి వెంటనే బ్రిడ్జి నిర్మాణానికి పూనుకోవాలని కోరారు. స్థానిక శాసనసభ్యులు బ్రిడ్జి నిర్మాణంలో చొరవ చూపించాలని, వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు నీటి మూటలుగా మారాయని, అవసరం ఉన్నా లేకున్నా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. బ్రిడ్జి అంశంపై మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల ఎమ్మెల్యేలు స్పందించి నిర్మాణం ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల హైదరాబాద్ కేంద్రంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ మంచిర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హైదరాబాద్ పోవడానికి వ్యయ ప్రయాసాలు కూర్చుకొని కాలయాపనతోటి దాదాపు గంట సమయం ఖరాబు చేసుకొని హైదరాబాద్ పోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అంతేకాకుండా పక్క రామగుండం నియోజకవర్గం ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నటువంటి పెద్దంపేట, ముర్మూరు, అంతర్గాం, గోలివాడ, ఈ పక్కన ఉన్నటువంటి చాలా గ్రామాలు, ఆ గ్రామాలకు సంబంధించినటువంటి చాలామంది ఈ ప్రాంతంలో విద్య కోసము, వైద్యం కోసము చాలామంది మంచిర్యాల జిల్లా కేంద్రానికి రావడం అనేది జరుగుతుంటుంది. అయితే ఈ బ్రిడ్జి ఆవశ్యకత ఎన్నో ఏళ్ళ నుంచి తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే ఇక్కడ అంతర్గామ ప్రాంతంలో ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఒక ప్రజల చిరకాలమైనటువంటి వాంఛ. దీనికి ముఖ్యమంత్రి 2018 సంవత్సరంలో శ్రీరాంపూర్ బహిరంగ సభలో స్థానిక శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారి సమక్షంలో బాల్కసుమన్ వారు విప్ అప్పుడు ఎంపీగా ఉంటారు, వారి సమక్షంలోనే ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం చేస్తాము 125 కోట్లతోటి అని చెప్పి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇచ్చిన హామీ ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారిది నెరవేరలేదు. మేము గత నెల రోజుల నుంచి కూడా మేము ఒకసారి దీక్ష చేయడం జరిగింది, నిరసన తెలియజేయడం జరిగింది, ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడం కూడా జరిగింది. అంటే స్వయానా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ 125 కోట్ల బ్రిడ్జి, కేవలం 125 కోట్లు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు 100 కోట్ల బడ్జెట్ నేను అలొకేట్ చేస్తే చాలా రిచెస్ట్ స్టేట్ అని చెప్పి ప్రజల ముందట అసెంబ్లీలో సాక్ష్యంగానే చెప్తా ఉంటాడు. మరి ఇంత 125 కోట్ల అతి తక్కువ బడ్జెట్ ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణం చేయడంలో ఎందుకు ఆయనకు కాలయాపన అవుతుందో తెలియటం లేదు. మరి వాళ్ళ బై ఎలక్షన్లు ఎక్కడ వస్తాయి? అది సాగర్ ఎలక్షన్లు కావచ్చు, దుబ్బాక ఎలక్షన్లు కావచ్చు, ఇంకా హుజూర్ నగర్ ఎలక్షన్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న హుజురాబాద్ ఎలక్షన్లు కావచ్చు. కేవలం హుజురాబాద్ ఎలక్షన్లనే 4,000 కోట్ల పైచిలకు ఇవాళ అభివృద్ధి పేరు మీద ఇవాళ ఖర్చు పెడతా ఉన్నారు. అంటే అక్కడ బై ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మీరు విపరీతంగా అవసరం లేని కాడ కూడా రోడ్ల మీద రోడ్లు, అవసరం లేని కాడ కలవట్లు, బ్రిడ్జెస్ కడతా ఉన్నారు. మరి ఇక్కడ ఇంత ఆవశ్యకత ఉన్నటువంటి బ్రిడ్జ్, ఇది మహారాష్ట్ర నుంచి తెలంగాణ పోయేటువంటి ప్రధానమైనటువంటి దారి. ఇది ఇటు ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలకు ఉపయోగటువంటి దారి, ఇటు ఉన్నటువంటి కలెక్టర్, ఎస్పీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ వాడుకునేటువంటి దారి. ఇది ఇంత ప్రధానమైనటువంటి రహదారి. అత్యవసర సమయంలో హాస్పిటలైజ్ అయినప్పుడు ప్రాణాలను కాపాడుకునేటువంటి అవసరం ఉన్నటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం విషయంలో మాత్రం మరి ముఖ్యమంత్రి గారు వారు స్వయానా హామీ ఇచ్చినటువంటి బ్రిడ్జి నిర్మాణము ఎందుకు చేపట్టడం లేదని చెప్పి ఇవాళ గోదావరి వంతెన. పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వైఎస్ఆర్ ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి రంగనాథ్ రాజు డ్వాక్రా సంఘం మహిళలకు 49.19 కోట్ల రూపాయల చెక్కులు అందించారు. మంత్రి మాట్లాడుతూ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కోర్టులో కేసు వేసి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆపుతున్నారని మండిపడ్డారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ నేను మీ ఎదురుకుండా ప్రశ్నిస్తాను. చెప్పమనండి, ఈరోజు మన ఆసన నియోజకవర్గంలో 49 కోట్ల 19 లక్షలు ఇవ్వడం తప్పని అన్యాయం అని చెప్పి ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సిగ్గు చేతనం లబ్ధాలు లేవని చెప్పి ఆయన మాట్లాడిన మాటకి నేను సమాధానం చెప్పవలసి బాధ్యత ఉంది. ప్రజా ఒక మాజీ మంత్రిగా, ఒక మాజీ శాసనసభ్యుడిగా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మహిళల పేరు అకౌంట్లో డబ్బులు వేస్తా ఉంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని నీకు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ అమలు చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి తప్పు అని నేను ప్రశ్నిస్తున్నాను. చెప్పమని రాబోయే రోజుల్లో మళ్ళీ మీరే అలా మాట్లాడవద్దని బుద్ధి చెప్పే రోజులు మళ్ళీ వస్తాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పురపాలక సంఘ కమిషనర్ సమ్మయ్య మరో 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిరిసిల్ల పట్టణం నెహ్రూ నగర్ కు చెందిన గుండ్లపల్లి భరత్ కు చెందిన స్థలంలో
కొందరు ఉద్యోగులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో బాధితులు మున్సిపల్ కమిషనర్ను ఆశ్రయించగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టారు, నకిలీ పత్రాలు సృష్టించి నిర్మాణాలు ప్రారంభించారని బాధితుడు వాపోతున్నాడు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం వారిపై కేసు నమోదు చేశారు. నేషన్ మీరు మంత్రి గారి దృష్టికి ఎందుకు తీసుకోకపోరు? ఫస్ట్ స్టార్టింగ్ చెప్తున్నాం ఎమ్మెల్యే ఇక్కడ తర్వాత బీజేపీ పోలీస్ వెల్ఫేర్ డే సందర్భంగా నందిగామ రూరల్ సర్కిల్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది డీఎస్పీ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో హెల్మెట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ రావు పాల్గొని పోలీస్ సిబ్బందికి హెల్మెట్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ 100 మందికి హెల్మెట్లను అందించినట్లు చెప్పారు. సిబ్బంది అందరూ విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇటీవల చిలకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం గుర్తు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకప్పుడు పోలీస్ వ్యవస్థకు నేటి పోలీస్ వ్యవస్థకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనగానే అనే పదానికి నేటి పోలీసులు సరైన నిర్వచనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ రజనీ, ఎంపీపీ మలక్ బషీర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మాస్క్ పెట్టండి మాస్క్ పెట్ట కంచిక్చర్లో ఉన్న సుజుకి యాక్సెస్ షోరూమ్ సంబంధించి, హీరో షోరూమ్ సంబంధించి, హోండా షోరూమ్, టీవీఎస్, బజాజ్ షోరూమ్ వీళ్ళని సంప్రదించగా వీళ్ళంతా కూడా తమ వంతు బాధ్యతగా ఈ సర్కిల్ పోలీస్ సిబ్బంది అందరికీ కూడా మేము హెల్మెట్స్ ఉచితంగా అందిస్తామని చెప్పడం జరిగింది. మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, మన డిఎస్పీ గారు చేతుల మీదుగా ఈ స్పాన్సర్స్ ఇచ్చిన ఈ హెల్మెట్స్ని మన సిబ్బంది అందరికీ అందజేయాలని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు క్షమించాలి, ఎందుకంటే అనుకోకుండా ఎమ్మెల్యే గారు లోకల్లో ఉన్నారని లాస్ట్ మూమెంట్లో ఈ ప్రోగ్రాం పెడతాం, అప్పటికప్పుడు ఈ ఫ్లెక్సీ డిజైన్ చేయడం జరిగింది సార్. మా డిఎస్పీ గారు కూడా ఎమ్మెల్యే గారు లోకల్లో ఉన్నారు కదా, సార్ని కూడా పిలిస్తే కొద్దిగా గ్రాండ్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ సైట్ 3 కాలనీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. మాజీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు. అనంతరం మహిళలకు శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ కానుకలు అందించారు.
మన యొక్క బోరబండ డివిజన్లో ఇవాళ బతుకమ్మ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకున్న సందర్భంగా ఇక్కడ స్థానిక కార్పొరేటర్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫైసుద్దీన్ గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు కృష్ణకుమార్ గారు, మరి విజయ్ కుమార్ గారు, మరి వేదిక మీద ఉన్న మహిళా సోదరులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున, మరి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అన్ని బస్తీల్లోంచి మరి కాలనీలోంచి వచ్చిన వివిధ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటూ, మరి ఇవాళ బతుకమ్మ పండుగ అంటేనే జూబ్లీస్ అంటేనే బతుకమ్మ పండుగగా తయారైంది. మనం గత 7 ఏళ్లలో మనం చూస్తున్నాం. గతంలో 7 ఏళ్లకు ముందు బతుకమ్మ పండుగ అంటే చాలా మందికి ఏదో ఇంటి ముందు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఫస్ట్ టైం ఈ 7 ఏళ్లలో బోరబండలో మీకు కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు తీవ్రంగా ఖండించారు. కూకట్పల్లిలో వెంగళరావు పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కూకట్పల్లి ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ వల్ల ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. గతంలో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కూకట్పల్లికి మంజీరా నీళ్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుందని అన్నారు. కూకట్పల్లిలో జరిగిన ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో మరి అనుచిత వాక్యాలు కాంగ్రెస్ పార్టీ మీద చెప్పడం జరిగింది. దాని విషయంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు బి బ్లాక్ ప్రెసిడెంటు రాఘవేంద్ర గారు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ దుర్గారాణి గారు, మా కాంగ్రెస్ బృందం, మా డివిజన్ ప్రెసిడెంట్ రమేష్ గారు, వీళ్ళందరూ కూడా మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారిని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాం. కూకట్పల్లిని అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎవరు స్థానిక ఎమ్మెల్యే కావద్దని రకరకాలుగా ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, కూకట్పల్లి మరి ఆయనకు ఎంతమంది తెలుసో కూకట్పల్లి అన్నీ 5:30కి వెళ్ళి లెక్క పెట్టుకుంటొచ్చు. కూకట్పల్లికి నడిమి ఏర్పాటు చేసి ఏదో రకరకాలుగా ఆయన తోచిన ఆయన చెప్పిండు. కానీ ఒకటి ఎమ్మెల్యే గారు కదా, ఆయన ఆలోచించాలి. నాకనే కూడా తెలవాలి ఆయనకు. 5:30 గ్రామ పంచాయతీ వేరు, బాగంబీర్ గ్రామ పంచాయతీ వేరు, కూకట్పల్లి గ్రామ పంచాయతీ వేరు, ముసాపేట గ్రామ పంచాయతీలు వేరు. ఇవన్నీ గ్రామ పంచాయతీలు ఆ పరిధిలో ఉంటాయి. ఇలా ఎల్లమ్మండ తీసుకుంటే అది బాగంబీర్ ఏరియాకు వస్తుంది. 5:30 చూసుకుంటే అదొక వేరే కొంత ఏరియా వస్తుంది. కూకట్పల్లి చూసుకుంటే కొంత ఏరియా వస్తుంది. ఊళ్ళలో ఆనవాయితీగా గ్రామ పంచాయతీ ఆనవాళ్ళు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా డెవలప్మెంట్ అయినప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం. మున్సిపాలిటీగా కూడా ఇంకా డెవలప్మెంట్ అయిందనుకో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మా ఎన్నికల పోలింగ్ ప్రారంభం. పోలింగ్ సెంటర్కు చేరుకుంటున్న సినీ తారలు. గృహ కేటాయింపులపై హైకోర్టు తీర్పు సరైంది. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్య. కాకినాడలో వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ. ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్లో స్థానికుల రాస్తా రోకో. నాలా పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని డిమాండ్. మంచిర్యాలలో గోదావరి వంతెన సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన. గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.